Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో బిగ్ బాస్ లవర్స్ అందరికీ ఒక క్రేజీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఎవరు ఊహించని విధంగా చాలా ఎర్లీగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమో అనేది వచ్చేసింది. సో కింగ్ నాగార్జున గారు అదిరిపోయే డైలాగ్స్ తో అలాగే మంచి లుక్స్ తో ఎంట్రీ ఇచ్చేశారు. సో ఈసారి సీజన్ చాలా డిఫరెంట్ గా చాలా కొత్త కాన్సెప్ట్ అయితే రాబోతుంది. సో ప్రోమోలో నాగార్జున గారు చెప్పినట్టు ఆ దశావతారం కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ సీజన్ లో ఉండబోయే ఆ మార్పులు ఏంటి, ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎక్కడ ఎండ్ వరకు చూడండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే పాయింట్స్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. సో నాగార్జున గారి ఎనర్జీ కానీ ప్రోమో హైలైట్స్ కానీ ఫస్ట్ పాయింట్స్ చూద్దాం. సో బిగ్ బాస్ అంటేనే కింగ్ నాగార్జున గారు. సో ఈ ప్రోమోలో ఆయన లుక్స్ అండ్ ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక బిగ్ బాస్ అంటేనే ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, సో ఎంతో మంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ అయితే ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాయనే చెప్పాలి. అలాగే ఈ ప్రోమో కోసం నోయల్ పాడిన ర్యాప్ సాంగ్ ఏదైతే ఉందో అది చాలా క్యాచీగా ఇంట్రెస్టింగ్ గా చాలా నైస్ గా బాగుంది. ఇక వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బిగ్ బాస్ దశావతారం అంటే ఏంటి. సో ప్రోమో చివరిలో నాగార్జున గారు ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం అని అనౌన్స్ చేశారు. సో సీజన్ 10 కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. అయితే దశావతారం అంటే దేవుని కాన్సెప్ట్ కాదు. సో హౌస్ లో దీనికి సంబంధించి 10 క్రేజీ ట్విస్ట్లు లేదా 10 రకాల డిఫరెంట్ థీమ్స్ ఉండే అవకాశం ఉంది. సో ఉదాహరణకి ప్రతి వారం ఒక సరికొత్త థీమ్ తో వస్తారు. సో వారియర్ థీమ్ గానీ, లీడర్ థీమ్ గానీ, విలన్ థీమ్ గానీ, ఎంటర్టైనర్ థీమ్ గానీ, స్ట్రాటజీ థీమ్ గానీ ఇలాంటి థీమ్స్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. సో ఈ పాయింట్స్ ఆధారంగా దశావతారం అని పేరైతే పెట్టుకున్నారు. సో నెక్స్ట్ పాయింట్, ఈసారి వచ్చిన కొత్త లోగో సీక్రెట్స్, దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో ఈసారి రిలీజ్ చేసిన లోగోని గమనిస్తే ఒకవైపు గోల్డ్ కలర్ అంటే ఫైర్, మరోవైపు బ్లూ కలర్ అంటే ఐస్ లేదా వాటర్ థీమ్స్ కనిపిస్తున్నాయి. అంటే హౌస్ ని 2 వేరువేరు భాగాలుగా విభజించే అవకాశం అయితే ఉంది ఈసారి. సో లోగో మధ్యలో పద్మవ్యూహం లాంటి డిజైన్ అలాగే బ్లాక్ హోల్ లాంటి కన్ను డిజైన్ చూస్తుంటే కంటెస్టెంట్స్ కి టాస్క్ ఈసారి అగ్ని పరీక్ష రేంజ్ లో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్సా లేదా జోడీల కాన్సెప్టా. సో ఈసారి 10 మంది సెలబ్రిటీస్ 10 మంది కామనర్స్ సెలెక్ట్ చేసి ఒక సెలబ్రిటీ ప్లస్ ఒక కామనర్ ని జోడీగా హౌస్ లోకి పంపించే ఒక సరికొత్త కాన్సెప్ట్ నడుస్తుందని టాక్ అయితే ఉంది. సో హిందీ బిగ్ బాస్ లో ఇలాంటి జోడీల కాన్సెప్ట్ ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి సో ఇలా చేస్తే గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందని మేకర్స్ అయితే భావిస్తున్నారు. సో ఇది దశావతారం కాబట్టి ఇలా జరిగే అవకాశం ఉంది, లేదా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అయితేనే బాగుంటుందా, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, పాత కంటెస్టెంట్ల రీ ఎంట్రీ ఈ సీజన్ లో ఉంటుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. సో సీజన్ 10 అనేది ఒక పెద్ద మైల్ స్టోన్ కాబట్టి సీజన్ 9 చాలా పెద్ద హిట్ అయింది. సో గత సీజన్ లో టాప్ కంటెస్టెంట్లు ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చొప్పున గెస్ట్లుగా కానీ లేదా టాస్క్ రన్ చేయడానికి కానీ హౌస్ లోకి తీసుకొచ్చే ప్లాన్ అయితే మేకర్స్ చేస్తున్నారు. సో ఇది నిజంగా గనక జరిగితే కళ్యాణ్, డేమోన్ ఇలా ఇంకా చాలా మంది వస్తారు. సో తనుజ కూడా వస్తుంది. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే కొత్త కంటెస్టెంట్స్ పాత కంటెస్టెంట్స్ మిక్స్ అయినప్పుడు టీఆర్పీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇలా జరగాలని కోరుకుందాం, ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ అట్లాగే మన డెమాన్ ఫ్యాన్స్, బిగ్ బాస్ సీజన్ అండ్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా బిగ్ బాస్ 10 కూడా మళ్ళీ చూసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ మేకర్స్ కంటెస్టెంట్ల ఎంపిక, ఆడిషన్స్ అలాగే అప్రోచెస్ జరుగుతుంది. సో జూన్ నెలలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జూలైలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేనేజ్మెంట్ అయితే గట్టిగా ట్రై చేస్తుంది. సో జూలై నెలలో షూటింగ్ చేసి ఆగస్టులో టెలికాస్ట్ చేస్తారు అగ్ని పరీక్ష. ఆ తర్వాత సెప్టెంబర్ 6 నుంచి మన బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది, గ్రాండ్ లాంచ్ అవుతుంది. సో ఇది గైస్ బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు ప్రోమో ద్వారా మనకు తెలుస్తున్న లేటెస్ట్ అప్డేట్స్. సో మీ అభిప్రాయం ప్రకారం ఈ దశావతారం కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది, సో మీకు ఈ ప్రోమో నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను బిగ్ బాస్ సీజన్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే అప్డేట్ చేస్తాను, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్. సో ఇలాగే మరిన్ని బిగ్ బాస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం అలాగే కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.